వృషభ రాశి వారికి 18, 19, 20వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో వినండి. లేదంటే మాత్రం మీరు చాలా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒంటరిగా మాత్రమే వినేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 2వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన వీరికి అదృష్టము, ఐశ్వర్యము చాలా వరకు కూడా వీరి జీవితంలో ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే సమస్యలు అనేవి వస్తాయి, కష్టాలు అనేవి ఈ వృషభ రాశి వారికి గట్టిగానే వస్తాయండి. కాకపోతే ఎంత గట్టిగా కష్టాలు వచ్చినప్పటికీ, పరిస్థితులు ఇబ్బంది ఎంత పెట్టినప్పటికీ, అలాగే మనుషులు ఎంత గట్టిగా వీరిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే వాటిని ఎక్కువ కాలం నిలబడనివ్వదన్నమాట. అంటే ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతాయి. కాస్తో కూస్తో వీరిని డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ కాలం వీరితో అయితే అచ్చంగా ఉండి ఏడిపించాలని ప్రయత్నించాలని ఎవ్వరు చూసినా ఏ పరిస్థితులు అనుకున్నా కూడా అవన్నీ కూడా జరగని పనులు అనమాట. ఎందుకంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరి దగ్గర పుష్కలంగా ఉందన్నమాట. అలాగే వీరి చేతిలో లక్ష్మీ రేఖ కూడా ఉందన్నమాట. డబ్బు అనేది వీరి చేతిలో కాస్తో కూస్తో ఎప్పుడూ కూడా ధనం అనేది నిల్వ ఉంటుందండి. డబ్బు అనంటే ఎప్పుడూ కూడా లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు అని చెప్పేసేసి అనుకోవద్దు. స్థిరాస్తులు కొంతమందికి ఉన్నప్పటికీ కూడా ఏంటంటే చేతిలో అంటే చిల్లిగవ్వ కూడా లేకుండా పక్కన ఎవరినన్నా అడుగుతారనమాట వారి చిన్న చిన్న అవసరాలకు కూడా. ఎందుకంటే ఆస్తులైతే ఉంటాయి కానీ చేతిలో లక్ష్మీ రేఖ ఉండదు. అలా లేనప్పుడు ఏంటంటే ఎవరినో ఒకరిని ఆ టయానికి అడగటము, తీసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ స్థిరాస్తులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోతే అసలు లేని వాళ్ళు కూడా ఏంటంటే జేబులో వారికి ఎప్పుడు కూడా ఒక 100 రూపాయలైనా ఉంటా ఉంటాయి. పర్సులో ఎప్పుడు కూడా ఒక 500 ఉంటా ఉంటాయి. అట్లా ఏంటంటే ధనం అనేది అలా దగ్గరలో ఉండటం అనేది చాలా అదృష్టం అనమాట. అందరికీ అలా అదృష్టం అనేది దక్కదండి. అదృష్టవంతుల దగ్గర మాత్రమే అట్లా లక్ష్మీదేవి ఉంటుందన్నమాట. అలాంటి అదృష్టం అనేది ఈ వృషభ రాశి వారి సొంతమని చెప్పుకోవచ్చు. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుందనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనలో చాలామంది కూడా కొన్ని రకాల చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, వివాహం ఆలస్యం అవ్వటం, ఉద్యోగం రాకపోవటము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు దూరంగా ఉన్నా పర్వాలేదండి, ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారు కాబట్టి మీకు ఏదన్నా సమస్య ఉంటే ఒక్కసారి గురువుగారికి కాల్ చేసినట్లయితే ఆ సమస్య నుంచి పూర్తి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక వృషభ రాశి వారు వచ్చేటప్పటికి ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారండి. అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరి దగ్గర మనం వెతుక్కున్నా కూడా చెడు అనేది ఎక్కడా కనిపించదనమాట. బాగా కష్టపడేటటువంటి మనస్తత్వం, అలాగే చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులుగా కూడా వీరిని మనం చెప్పుకోవచ్చనమాట. వీరికి ధైర్యము, పట్టుదల ఇలాంటివి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు వృషభము అంటే ఏంటి? ఎద్దు. ఎద్దు చూడండి, బలంలో కానివ్వండి, ధైర్యంలో కానివ్వండి, పట్టుదలలో కానివ్వండి ఏదైనా సరే ఎదురెళ్తుందనమాట, ఢీ కొడుతుందనమాట. అట్లా ఎక్కడా కూడా పరిస్థితులకు కానివ్వండి, ఏదన్నా సమస్యలకు కానివ్వండి వెనకడుగు వేయదు. ముందడుగు తప్ప వెనకడుగు వేయదనమాట. ఒకవేళ వెనకడుగు పడినా కూడా 4 అడుగులు ముందుకు వేయటం కోసమే ఆ వెనకడుగు. అలా వీరేంటంటే సమస్యలు ఎంత పెద్ద సమస్య వచ్చి వీరెదురుగా నుంచున్నా కూడా వీరెక్కడా కూడా వెనకడుగు వేయరు, భయపడరు. ఆ సమస్యని ఎలా తీర్చుకుందామా అని చెప్పేసి మాత్రమే వీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ వృషభ రాశి వారు కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులండి. ఏ పనైనా సరే చాలా శ్రద్ధతో కష్టపడి చేస్తూ ఉంటారు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట. అదే దానివల్ల వీరికేంటంటే చాలా వరకు కూడా అదృష్టం అనేది తలుపు తడుతుంది. వీరి దగ్గర ధనం అనేది ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది. అలాగే వీరి మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట. అయితే వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే డబ్బును నిలుపుకోలేరనమాట. చేతికైతే డబ్బు వస్తుంది కానీ అంటే ఏదన్నా ఇంట్లో వాళ్ళకి ఏదన్నా తీసుకెళ్దామని అవ్వచ్చు, ఇట్లా లేకపోతే ఏదన్నా సరదాగా ఏదన్నా కొనుక్కోవాలని అవ్వచ్చు. ఇట్లా కొన్ని కొన్ని ఖర్చులనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి చేతిలో ఉంచుకోరు. ధనమైతే వీరిని వెతుక్కుంటూ వస్తుంది కానీ, కాకపోతే వీరేంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువ ఏదో ఒకటి అదని, ఇదని, ఇదని, అదని కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారనమాట.
దానివల్ల వీరికి కానీ, వీరి కుటుంబానికి కానీ, ప్రస్తుతానికి కానీ, భవిష్యత్తులో కానీ ఇబ్బందులైతే ఏం ఉండవు కానీ, కాకపోతే కొంచెం సమస్యలనేవి ఎదురవుతా ఉంటాయనమాట. కాబట్టి కాస్త అవసరానికి చూసుకొని జాగ్రత్తగా మీరు డబ్బును వాడుకోగలిగితే, ఇక మీకు తిరుగనేది ఉండదండి. మీరు ఖచ్చితంగా గొప్పవారవ్వటంలో ఎటువంటి సందేహము లేదనమాట. కాబట్టి కాస్త ఖర్చులు మితిమించిన ఖర్చులేదన్నా ఉంటే తగ్గించుకోండి. అలాగే వీరి రాశి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, చాలా స్థిరంగా ఉంటుందనమాట. అంటే లోతు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. గబక్కన ఎవరికన్నా తొందరపడి మాటివ్వటం కానీ, తొందరపడి ఏదన్నా నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇలాంటివి అసలు చేయరనమాట. ఏ విషయమైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఒక పనిని మొదలు పెడతాము, ఒక నిర్ణయం తీసుకోవటం కానీ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చనమాట. జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి అంటే మనం ఎక్కడా కూడా తగ్గకూడదు. వేసుకునేటటువంటి బట్టల కాడ్నించి ఇట్లా మనం ఏదైనా సరే నలుగురిలో కాస్తంత హుందాగా ఉండాలి. కాస్త సరదాగా ఉండాలి అనని చెప్పేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటారనమాట. అలాగే వీరేంటంటే ఎక్కువగా ఎవరి విషయాల్లో తలదూర్చరు. అలాగే వీరి విషయాల్లో ఎవరన్నా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం వస్తూ ఉంటుందనమాట. వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎవరన్నా ఏదన్నా చేసినా కూడా ఏమోలే పోనీలే అన్నిటికి భగవంతుడే ఉన్నాడని చెప్పేసి తీసేసుకుంటారు కానీ పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించరు. ఎవరన్నా గురించి ఆలోచించే టైం కూడా వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చనమాట. ఎప్పుడూ కూడా వీరి పనులేంటో, వీరి లోకమేంటో ఇలా ఉంటారు కానీ ఎవరిని పట్టించుకోరు. అలాగని వీరి విషయంలో ఎవరన్నా వస్తే మాత్రం వీరికి వచ్చేటటువంటి కోపం మామూలుగా రాదనమాట. అంటే వీరి నిర్ణయాలు వీరే తీసుకుంటారు. అది ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఏంటంటే గబక్కున ఎవరన్నా మాట వినటానికి ఇష్టపడరు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సొంత కాళ్ళ మీద నిలబడతారు. ఎవరన్నా ఆసరా కోరుకోవటం కూడా వీరికిష్టం ఉండదు. ఒకరి దగ్గరికెళ్ళి మనం అడిగేదేంది, మన దగ్గరికి ఒకళ్ళు రావాలి గాని అట్లా ఆలోచిస్తా ఉంటారనమాట. అలాగా కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే కాస్త తెలిసి తెలియని వయసులో ఉంటాయి కదండీ! ఈ రాశిలో వాళ్ళు కూడా కాస్త చిన్నోళ్ళే ఉంటారు కదా! వారికేంటంటే ఒక్కొక్క నిర్ణయం కొంచెం ఫెయిల్ అయ్యిద్దనమాట. కాకపోతే అది ఈసారి అనుభవంగా మారిద్ది. కాబట్టి ఏంటంటే అంటే ఫెయిల్ అవ్వటం, అనుభవాలుగా మారటం, మళ్ళీ అప్పుడు తెలుసుకోవటం ఇదంతా ఎందుకు అనుకుంటే పెద్దవాళ్ళు మీ మంచి గురించి చెప్తా ఉంటారు కదా! ఒక్కొక్కసారి వారి మాటలు వినటం వలన మీకు ఈ అనవసరం వృధా ప్రయాస అనేది తప్పుతుందనమాట. ఎందుకంటే జీవితంలో మీ యొక్క పట్టుదల అవ్వచ్చు, ఇట్లా ప్రతీదీ కూడా అంతా చాలా వరకి కూడా బాగుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే, పెద్దవారేంటంటే వారి యొక్క అనుభవాలనేవి ఉంటాయి కదా! ఆ అనుభవాల వల్ల ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఎప్పుడన్నా వినండి. అన్నీ కాకపోయినా కొన్నైనా వినటం వలన మీ జీవితానికి చాలా ఉపయోగపడతా ఉంటాయన్నమాట. అలాగే వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టాన్ని నమ్ముకొని పెరిగిన వాళ్ళండి. కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు అన్నీ కూడా వీరెక్కువగా వీరి మీద పడేసుకొని లాగేసుకుంటూ ఉంటారనమాట. అంటే ఆ స్థిరాస్తులు ఏదన్నా ఉన్నా కూడా అవి కదిలించకుండా వీరి కుటుంబాన్ని వీరి కష్టం మీద లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట. కుటుంబాన్ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ వృషభ రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో ఆ భాగస్వాములు వారు నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు, కుటుంబం కోసం తపన పడే వ్యక్తులు, కుటుంబం కోసమే కదా ఇంత కష్టమంతా పడేది. కాబట్టి వారిని చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని రెచ్చగొట్టకుండా, వారిని అర్థం చేసుకుంటా మీరు ప్రేమను పంచి చూడండి. నిజంగా ఇక మిమ్మల్ని వారు ప్రేమించినంతగా ఎవ్వరు కూడా ప్రేమించరని చెప్పుకోవచ్చనమాట. అంత ప్రేమని ఈ వృషభ రాశి వారు చూపిస్తారు. వీరి ప్రేమలో ఎక్కడా కూడా కల్ల, కపటము, మోసము ఇలాంటివి ఉండవనమాట. ఇక ప్రేమిస్తే ఇక అంతే వాళ్ళను గుండెల్లో పెట్టేసుకుంటారనమాట. అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ వీరి సొంతమని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చనమాట. అలాగే ఈ 3 రోజులైతే బాగా బిజీగా ఉంటారండి. ఈ 3 రోజుల్లో కూడా మీకు మంచిగా లాభాలైతే ఉంటాయి. మీరు కష్టం అనేది ఇంకా మీరు చేసే దానికన్నా కూడా ఎక్కువగా గనక చేయగలిగితే మీరు అంతకంత ధనాన్ని మీరు ఆర్జించగలుగుతారు. అంటే లాభాన్ని చూడగలుగుతారనమాట. అలాగే మీకు ఈ 3 రోజుల్లో ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుందనమాట. అంటే ఒక రూపాయి వస్తుంది అనుకున్న కాడ రూ. 2 రావటము ఇట్లా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చనమాట. అలాగే మీకు
మీకేంటంటే మీరు చేసే పని వల్ల కానివ్వండి, మీరు ఉండే పద్ధతి వల్ల కానివ్వండి, సమాజంలో మీకు మంచిగా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి చక్కగా ప్రమోషన్‌లు వస్తాయి, శాలరీస్ పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్నవారికి కూడా వ్యాపారంలో బాగా డెవలప్ అయ్యే అవకాశము, గతంలో కాస్తో కూస్తో నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీకు మంచిగా లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చనమాట. ఇంకా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది సంతానం లేక ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా తప్పకుండా సంతాన యోగం అనేది ఉందండి. కొంతమంది వివాహం ఆలస్యమైందని చెప్పి వివాహం కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి కూడా తప్పకుండా వివాహ యోగం అయితే ఉంది. మీరు బాధపడాల్సినటువంటి అవసరం అయితే ఏదీ లేదండి. మీకు చాలా వరకి కూడా అనుకూలంగా ఉంది. మీ యొక్క మంచి మనస్తత్వానికి దైవం మీకెప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అయితే మీ మీదేంటంటే కొంచెం మీ జీవితంలో ఇలాంటి సమస్యలు రావటానికి కారణం ఏంటంటే, మీ మీద నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉందనమాట. ఆ నరదృష్టి వల్ల ఏదన్నా పని చేసినా, తిన్నా, తాగినా, ఏదన్నా పనులు మొదలుపెట్టినా వీటిట్లో ఎక్కువగా సమస్యలనేవి ఎదురవుతా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ నరదిష్టి వల్ల ఈ సమస్యలన్నీ రావటం ఉన్నాయి కాబట్టి, ముందు నరదృష్టి నుంచి కొన్ని కొన్ని దిష్టి దోషాలనేవి మీరు తీసేసుకుంటూ ఉండాలనమాట. మీకింట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండీ! రాళ్ళ ఉప్పు అంటారు, గల్లులుప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. మీరు దానితో తప్పకుండా ఆదివారం రోజున దిష్టి తీసేసుకోండి. కింద అంటే కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు, లేకపోతే కింద నుంచి పైకి మీకెవరన్నా తీసేవాళ్ళుంటే పెద్దవాళ్ళు, వారి చేతైనా సరే శుభ్రంగా రాళ్ళ ఉప్పుతోటి దిగదుడి చేయించుకొని చక్కగా ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఏదన్నా నిప్పుల్లో కానివ్వండి, లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేసేయండి. అలా చేయటం వల్ల చాలా వరకి కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది. అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి. సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళినప్పుడు కాస్త పొట్లంలో విభూదిని కట్టుకొచ్చుకొని చిటికెడు విభూదిని సోమవారం రోజున స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకు చాలా వరకి కూడా దోషాలు, దృష్టి దోషాలు ఇవన్నీ తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించండి. అలాగే మీ యొక్క బలాలు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి ఎవ్వరికీ చెప్పమాకండి. ఎందుకంటే ఇవాళ చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, వింటారు. కానీ దానివల్ల రేపు మీకు ముందు ముందు భవిష్యత్తులో నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మీ దగ్గర నమ్మకంగా ఉంటానే మీరు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసేసి అవకాశం కోసం ఏంటంటే మీ వెనకమాల గోతులు తీస్తూ సిద్ధంగా ఉన్నారనమాట. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా మీకంటూ రహస్యాలు ఉంచుకోండి. ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి. బయట వారితో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. దానివల్ల మీ భవిష్యత్తుకు చాలా మంచి జరుగుతుంది. ఈ 3 రోజులైతే మాత్రం మీకు చేతికి ధనం అందే అవకాశం అనేది ఉందండి. అలాగే రెట్టింపు ధనాన్ని కూడా చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. మంచిగా కుటుంబంలో శుభసూచికలు వినేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మీకు భవిష్యత్తును గురించి ఒక మంచి ప్రణాళికలు చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు వస్తాయి. వ్యాపార ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా పెట్టుబడులు దొరకటం, వ్యాపారాలు చేసుకోవాలని అనుకోవటం. కాపోతే ఎక్కువ పెట్టుబడులు కాకుండా కాస్త చూసుకొని పెట్టుబడులు పెట్టుకోగలిగితే మీకు చాలా మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక మీకైతే ఈ కుటుంబంతో కూడా చాలా వరకి సంతోషంగా గడిపే అవకాశం అనేదైతే ఉంటుందండి. చాలా వరకి కూడా మీకెలాంటి ఇబ్బందులు లేవు. అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ 3 రోజులు. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి. అప్పులు కూడా తీర్చుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య కాస్తో కూస్తో చిన్న చిన్న గొడవలైనప్పటికీ కూడా మీ మధ్య ప్రేమానురాగాలనేవి ఉండి ఆ గొడవలు కూడా త్వరగానే తగ్గిపోతాయన్నమాట. కాబట్టి మీకు కుటుంబం గురించి కూడా చాలా వరకి కూడా గతంతో పోల్చుకుంటే అనుకూలంగా ఉంది. అలా ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంది. మధ్యలో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారో ఆ ఇబ్బందులనేవి మిమ్మల్ని కనీసం తాకను కూడా తాకలేవు. కాకపోతే మీరు చేయాల్సిందేంటంటే ప్రతి విషయం వారికి చెప్పవద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా మితిమించి నమ్మవద్దు. బంధువులైనా సరే లేదా స్నేహితులైనా సరే ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎవరి మాటలు వినాలో వారి మాటలే వినండి. ఎవరి మాటలు వినకూడదు. ఎందుకంటే మీకు కొంచెం అంచనా ఉంటుంది కదా, ఎవరు మన మంచి కోరుకునేవాళ్ళు లేదా ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళు ఇలా ఉంటారు కదా. అలా చూసి ఎవరి మాటలు వినాలో వారి మాటలు వినండి. వినకూడని వారిని దూరం పెట్టేసేసేయండి. అలాగే మీరు ఏదన్నా పని చేసుకునేటప్పుడు తప్పకుండా మీకు ఇష్టమైనటువంటి దైవానికి పూజ చేసుకోవటం, ఇష్టమైన దైవాన్ని తలుచుకొని మీరు పని చేయటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి తల్లికి పూజ చేయండి. అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి. మీకు అవకాశం ఉంటే రావి చెట్టును తాకి నమస్కారం
చేసుకొని రావి చెట్టు కూడా దీపారాధన చేయటం వల్ల మీకు చాలా వరకు కూడా ఇంకా దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఆదాయం కూడా బాగుంటుందన్నమాట. అర్థమైంది కదండి వృషభ రాశి వారికి ఈ 3 రోజులు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంటింగ్ చేయటం వల్ల మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.